ధాత్రికి ఫోన్ రావడంతో చాలా షాకింగ్‌గా వాట్ అని అడుగుతూ ఉంటుంది. ఏమైంది ధాత్రి అని కేదార్ అడగడంతో త్రిపాఠి ఆ మేనేజర్ మహేంద్రని తీసుకువెళ్ళిపోయాడంట. ఖచ్చితంగా త్రిపాఠి ఆ మేనేజర్ ప్రాణాలు తీయటానికే తీసుకువెళ్ళిపోయి ఉంటాడు కేదార్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. ఒకవేళ అతడి ప్రాణాలు పోయాయంటే చీకట్లో ఉన్న వాళ్ళని మనం ఎప్పటికీ కూడా పట్టుకోలేము. కాబట్టి ఎలాగైనా సరే త్రిపాఠి నుంచి మేనేజర్ని కాపాడాలి అని జేడీ, కేడీ ఇద్దరూ కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. అయితే జేడీ వాళ్ళ కారుకి సాధునాయక్ కారు అడ్డు రావడంతో సాధునాయక్ సార్ ఇలా తన కార్ని మన కార్కి అడ్డ పెట్టాడేంటి అని ఇద్దరు కారు దిగుతారు. జై హింద్ సార్ అని జేడీ, కేడీ చెప్పడంతో కేడీని మేము కస్టడీలోకి తీసుకుంటున్నాం, అరెస్ట్ చేస్తున్నాం జేడీ అని చెప్పడంతో సార్ అసలు ఏం జరిగిందో మీకు కూడా తెలుసు, మరి కేడీని ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారు? నా మాట వినండి సార్ అని ధాత్రి బతిమలాడుతూ ఉంటుంది. చూడు జేడీ, రూల్స్ గురించి నాకంటే ఎక్కువగా నీకే తెలుసు. నేను ఎప్పుడూ ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి కేదార్ని మేము అరెస్ట్ చేసి తీరాల్సిందే అని సాధునాయక్ చెప్తారు. సార్ ఒక్కరోజు సమయం ఇవ్వండి సార్ అని జేడీ బదిలాడుతూ ఉంటుంది. నా చేతుల్లో ఏమీ లేదని చెప్పాను కదా కిరణ్, కేడీని కస్టడీలోకి తీసుకో అని సాధునాయక్ చెప్తారు. రండి సార్ అని అప్పుడే కిరణ్ కేదార్ని తీసుకువెళ్తూ ఉంటే వేరొక కారులో రౌడీలు వచ్చి చాలా బలవంతంగా కేదార్ని కారులో ఎక్కించుకొని లాక్కు వెళ్తూ ఉంటారు. ఆగండి ఆగండి అని కిరణ్, సాధునాయక్, రమ్య, జేడీ అందరూ కారు వెనుక పరుగెడుతూ ఉన్నా కూడా వాళ్ళు అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. ఇది ఖచ్చితంగా మీనన్ పనే అయి ఉంటుంది. ఖచ్చితంగా ఇది మీనన్ మనుషుల పనే అని జేడీ సాధునాయక్తో చెప్తూ ఉంటే ఇక కారులో కూర్చున్న కేదార్ చుట్టూ కూడా రౌడీలందరూ గనుల్ని గురిపెట్టేసి ఉంటారు. ఇంకో పక్క త్రిపాఠి మేనేజర్ ప్రాణాలు తీయటానికి దూరంగా తీసుకువెళ్ళి గన్ గురిపెట్టి ఉంటాడు.